హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మెంతి కూర, చిక్కుడుగాయ, ఆలుగడ్డ వేసి మటన్ కూర తెలంగాణ మరియు ఒడియా స్టైల్లో ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. సో దానికి ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ని వేడి చేసుకొని కుక్కర్లో కావాల్సినంత నూనె పోసేసుకొని హోల్ గరం మసాలా వేసేసుకొని దూరగా వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న సన్నని ఆనియన్స్ని కుక్కర్లో వేసేసుకొని 15 minutes మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఆ తర్వాత పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి రెండు కూడా ఆనియన్స్లో వేసేసుకొని అవి కూడా కలిపేసుకొని 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందే కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ని ఆనియన్స్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం కడిగేసి పెట్టుకున్న చిక్కుడుగాయ, మెంతి కూర వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత 1/2 tablespoon పసుపు, 1.5 tablespoon కారం, 1.5 tablespoon ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ముక్కకి ఉప్పు కారం పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 minutes ఫ్రై చేసుకున్న తర్వాత 1.5 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని కలిపేసుకొని ఆ తర్వాత 1/2 tablespoon జీరా పౌడర్, 1/2 tablespoon ధనియా పౌడర్, అలాగే 1 tablespoon మటన్ మసాలా వేసేసుకొని కొన్ని వాటర్ పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 to 6 whistles వచ్చేలాగా ఉడికించుకోవాలి. సో నేను ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తూ మటన్ ఇంకా కాస్త ఉడకాలి అనిపించింది. సో అందుకే మళ్ళీ కొత్తిమీర, పుదీనా వేసేసి మూత పెట్టి ఒక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేశాను. అంతే, మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మటన్ కర్రీని జొన్న రొట్టెతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ మటన్ కూర ఎప్పుడైనా జొన్న రొట్టెతో తిని చూడండి, అద్భుతంగా ఉంటుంది కాంబినేషన్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.